అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. ఎలా అనిపిస్తోంది? మనం దీన్ని అనుభూతిని చెంది ఆచరణలో పెట్టి మనం దాని అద్భుతాలను చవి చూశాక ఒక్కళ్ళైనా మెసేజ్ చేయండి. నాకు తెలుస్తుంది మీలో జరుగుతున్న అభివృద్ధి కానీ ఆనందాలను కానీ తెలుసుకోవాలన్న ఆరాటంగా ఉంది నాకు. మొదలు పెట్టుకుందామా? వైవిధ్యమైన సిద్ధాంతాలు, వివిధ మతాలకు చెందిన శాఖలు, ప్రార్థన ద్వారా చికిత్స చేసే బృందాల గురించి చర్చించుకోవడం చాలా వరకు దుర్భరమైనది, లాభదాయకమైనది కాదు. ఎంతోమంది తమ సిద్ధాంతాలు మంచి ఫలితాలు ఇచ్చాయి, అందువలన వారి సిద్ధాంతాలు మాత్రమే సరైనవి అంటారు. మనం ఇక్కడ తెలుసుకున్నట్లు అది సరైనది కాకపోవచ్చు కూడాను. ఉపశమనం కలిగించే పద్ధతులు ఎన్నో ఉన్నాయన్న సంగతి మనకి తెలుసు. ఫ్రాంజ్ ఎయిమ్టన్ మెస్మర్ ఒక ఆస్ట్రియా వైద్యుడు, ప్యారిస్లో ప్రాక్టీస్ చేసేవాడు. రోగుల శరీరాలపైన అయస్కాంతం ముక్కలు పెట్టడం ద్వారా ఆరోగ్యాన్ని అద్భుతంగా నయం చెయ్యవచ్చని ఆయన తెలుసుకున్నాడు. గాజు, వివిధ లోహపు ముక్కలను కూడా వాడి చికిత్స చేసేవాడు. తరువాత ఇలాంటి వస్తువుల వాడటాన్ని విడిచిపెట్టి కేవలం తను లైంగిక ఆకర్షణ ద్వారా రోగి శరీరాన్ని నయం చేసేవాడు. తన చికిత్సలన్నీ అసలు మూలం అయస్కాంత శక్తి ఉపశమనకుడి చేతుల్లో నుంచి ప్రవహించి రోగి శరీరంలోకి చేరుతుందని సిద్ధాంతీకరించాడు. అప్పటి నుంచి రోగాలను నయం చేసే ఈ వశీకరణ మంత్ర పద్ధతి మెస్మరిజం అనే పేరుతో పిలువబడుతోంది. మెస్మర్ విజయానికి అసూయ చెందిన ఇతర వైద్యులు ఆయన చేసే చికిత్సలన్నీ సూచనలే కానీ మరేదీ కాదని అంటారు. ఈ అన్ని బృందాలు మానసిక వైద్య చికిత్సకులు, మనస్తత్వ నిపుణులు, ఎముకల జబ్బులను నయం చేసేవారు, కీళ్ల నొప్పికి వైద్యం చేసేవారు, వైద్యులు, అన్ని మత దేవాలయాలు ఉపచేతనకున్న ఒక సార్వత్రిక శక్తిని వాడుకుంటున్నారు. వీరిలోని ప్రతి ఒక్కరూ తమ సిద్ధాంతాల మూలాన చికిత్స జరుగుతున్నట్లు ప్రకటించవచ్చు, కానీ వాస్తవం దానికి ఎంతో భిన్నంగా ఉంది. విశ్వాసం అనే పేరుతో పిలవబడే అన్ని రకాల చికిత్సల ప్రక్రియ ఖచ్చితమైన, అనుకూలమైన మానసిక ధోరణి, అంతర్గత వైఖరి, ఒక రకమైన ఆలోచన సరళి కలిగి ఉంది. ఉపశమనం నమ్మకమైన నిరీక్షణ కారణంగా లభిస్తుంది. అదే ఉపచేతనావస్థలోని మనసుకు శక్తివంతమైన సూచన ఇచ్చి ఉపశమన శక్తి విడుదలకు తోడ్పడుతుంది. ఒక వ్యక్తి ఒక రీతిలో ఉపశమనం పొందిన విధం మరో వ్యక్తి కూడా వర్తిస్తుంది. వారికి సొంత సిద్ధాంతాలు, పద్ధతులు ఉండి ఉండవచ్చు, కానీ ఉపశమనం కలిగించే ప్రక్రియ మాత్రం ఒక్కటే, అదే నమ్మకం. ఒకే ఒక ఉపశమన శక్తి ఉంది, దాని పేరే ఉపచేతనావస్థలోని మనసు. మన మనసుకి నచ్చిన సిద్ధాంతాన్ని, నమ్మకాన్ని, పద్ధతిని మనం ఎంచుకుందాం. మనకి నమ్మకం ఉంటే ఫలితాలు తప్పక లభిస్తాయన్న విషయంలో మనకి ఎటువంటి సందేహమూ ఉండనక్కర్లేదు. పారాసెల్సన్ అభిప్రాయాలు. ఫిలిప్పన్ పారాసెల్సన్ ఒక సుప్రసిద్ధ రసవాది, వైద్యుడు, గొప్ప ఉపశమనకుడిగా ఆ కాలంలో పేరు పొందారు. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు అదొక వైజ్ఞానిక ప్రమాణంగా గుర్తింపు పొందింది. మనం నమ్మే విషయం నిజమైనా అబద్ధమైనా మనకి దొరికే ఫలితాలు సమానంగానే ఉంటాయి. అందుకే ఒకవేళ నేను సెయింట్ పీటర్ శిల్పాన్ని నిజమైన సెయింట్ పీటర్ని నమ్మితే నాకు సెయింట్ పీటర్ వద్ద నుంచి దొరికే అన్ని ఫలితాలు లభిస్తాయి. కానీ
అది మూఢనమ్మకం. అయితే నమ్మకం అద్భుతాలను సృష్టిస్తుంది. అది నిజమైనా అబద్ధమైనా సరే అదెప్పుడు అవే అద్భుతాలను సృష్టిస్తూ ఉంటుంది. పారాసెల్సన్ వెలిబుచ్చిన అభిప్రాయాలను 16వ శతాబ్దంలోని ఒక ఇటాలియన్ తత్వవేత్త మరియు పారాసెల్సన్ సమకాలికమైన పియట్రో పోంపొనాసి ఇలా అన్నాడు: విశ్వాసం మరియు వ్యూహశక్తి సృష్టించగలిగే అద్భుత ఫలితాలతో మనం అద్భుతమైన ప్రభావాలు సృష్టించగలము. ముఖ్యంగా ఆ రెండు లక్షణాలు గల పరస్పర విషయాలు మరియు వాటిని ప్రభావితం చేసే వ్యక్తి ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు జరుగుతుంది. ఉపశమనములు కొన్ని అవశేషాలైన ఊహాగానం మరియు విశ్వాసం యొక్క ప్రభావము. నకిలీ వైద్యులు, తత్వవేత్తలు ఒక సామాన్య మానవుని అస్థికలను ఒక మహాపురుషుని అస్థికలు ఉంచే చోటులో ఉంచినా వ్యాధిగ్రస్తులు వాటిని అసలైన స్మృతి చిహ్నాలుగా నమ్మితే వారికి లాభదాయకమైన ఫలితాలే దొరుకుతాయన్న సంగతి తెలుసు. దీని అర్థం ఏమిటో ఆలోచిద్దాము. మహాపురుషుల అస్థికలకున్న శక్తిని కానీ, కొన్ని నదీ జలాల నయం చేసే శక్తిని కానీ, లేదా మహాపురుషుని అస్థికలు నయం చేస్తాయని మనం నమ్మితే ఉండే ఫలితాలు మనకి లభిస్తాయి. ఎందుకంటే మన ఉపచేతనకు ఒక శక్తివంతమైన సూచన చెయ్యబడింది కనుక. ఆఖరికి ఉపశమనాన్ని కలిగించేది ఉపచేతనయే. బర్నహీమ్ యొక్క ప్రయోగాలు. హిప్నోలైట్ బర్నహీమ్ 20వ శతాబ్దం ప్రారంభం అంటే 1910 1919లో ఫ్రాన్స్లోని నాన్సీలో వైద్య విభాగంలో ప్రొఫెసర్గా ఉండేవాడు. ఉపచేతన మనసుకున్న శక్తి వలన వైద్యుడు రోగికి ఇచ్చిన సలహా ఎలా ఫలితాన్ని ఇచ్చేదో వివరించిన వారిలో ఆయన మొట్టమొదటివాడు. బర్నహీమ్ తను వ్రాసిన పుస్తకంలో ఒక నాలుక చచ్చుబడిపోయిన మనిషి కథను చెప్పాడు. అతనికి రకరకాల చికిత్సలు ప్రయత్నించిన ఫలితం ఏమాత్రమూ కనిపించలేదు. అప్పుడు ఆ వైద్యుడు తనకొక కొత్త పరికరం ద్వారా తప్పకుండా అతని సమస్యను పరిష్కరిస్తానని ప్రకటించాడు. ఆ డాక్టరు అప్పుడు రోగి నోట్లో ఒక ప్యాకెట్ థర్మామీటర్ను ఉంచాడు. తనను నయం చేసే పరికరణ అదేనని రోగి నమ్మాడు. కొద్ది క్షణాల తరువాత ఆయన తన నాలుకను మళ్ళీ కదపగలను అన్న ఆనందంతో అరిచాడు. బెర్నహీమ్ ఇంకా ఇలా అన్నాడు: మా కేసులలో ఇలాంటి వాస్తవ సంఘటనలెన్నో కనబడతాయి. ఒక యువతి మా ఆఫీసుకొచ్చింది. 4 వారాలుగా ఆమె గొంతు పూర్తిగా పోయింది. ఆమె వ్యాధిని కొంత నిర్ధారించాక నేను నా విద్యార్థులతో కొన్నిసార్లు మాట పడిపోయిన గొంతు విద్యుత్ శక్తి ద్వారా ప్రయోగించిన వెంటనే నయం అవుతుందని అన్నాను. ఎందుకంటే దాని ద్వారా సూచన ఇవ్వచ్చు, అది ప్రభావితం చెయ్యొచ్చు. ఇండక్షన్ ఉపకరణాన్ని తెప్పించాను. ఆమె స్వరపేటిక మీద చెయ్యి వేసి కొద్దిగా కదుపుతూ అన్నాను: ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడగలవు. ఒక్క క్షణంలోనే ఆమె చేత ఏ, తర్వాత బి, ఆ తరువాత మరియా అనిపించాను. ఆమె స్పష్టంగా మాట్లాడసాగింది. ఆమె గొంతు తిరిగి వచ్చింది. ఇక్కడ బెర్నహీమ్ మనకు నమ్మకానికున్న శక్తి గురించి, రోగి ఆకాంక్ష గురించి చెబుతున్నారు. అవి శక్తివంతమైన సలహాను ఉపచేతన మనసుకిచ్చాయి. సూచన ద్వారా బొబ్బను ఉత్పన్నం చేయడం. రోగి మెడ మీద పోస్టేజీ స్టాంపు అతికించి అదొక బొబ్బ అని ఆయనకు సూచించడం ద్వారా తను రోగి మెడ మీద బొబ్బను ఉత్పన్నం చేశానని బెర్నహీమ్ చెప్పాడు. ఈ రకమైన ప్రదర్శనలను ప్రపంచంలోని పలు ప్రాంతాల్లోని ఎందరో డాక్టర్లు చేసిన ప్రయోగాలు, అనుభవాలు ధృవీకరిస్తున్నాయి. మౌఖికమైన సూచన ద్వారా రోగి శరీరంలో
నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకొని రావచ్చునన్న విషయాన్ని ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. విన్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో ఇవన్నీ తెలుసుకుంటా అంటే. ఇన్నాళ్ళు మనం తెలుసుకోలేకపోయామే అని ఒక చిన్న బాధ కలిగింది నాకు. కానీ ఇప్పటికైనా తెలుసుకుంటున్నాము అన్న ఆనందం చాలా ఎక్కువగా ఉంది నాకు. నేను చాలా అదృష్టవంతురాలిని. ఇలా తెలుసుకొని నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటున్నాను. మీరందరూ కూడా మార్చుకుంటున్నారనే అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఎంతో ఓపికతో మీరు వింటున్నందుకు, ఆచరిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.